వెళ్ళిపోతాను ఆటోమేటిక్. నేను ప్రభువులోనికి వచ్చినప్పుడు ఇలాంటి లోతైన అనుబంధాన్నే కలిగి ఉండాలని ఆరాటపడ్డా. ఆ ఆరాటం, ఆ తపన, ఆయనతో లోతుగా పెనవేసుకున్న ఆ అనుబంధం నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టింది. మీలో ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పిన సంగతి. ఇక్కడ వయసుతో తారతమ్యం లేదు. నువ్వు పిల్లోడివైనా, కుర్రోడివైనా, నడి వయసోడివైనా, ముసలోడివైనా. ఇంకేముందిలే అయ్యా, నా పని అయిపోయింది, సరిగ్గా అయిపోయింది, ఇంకా నేనేం డీప్ అవుతాలే అంటే అసలు ఇప్పుడు ఈ వయసులోనే ఇంకా ఎక్కువ డీప్ అవ్వచ్చు. ఇంకా ఏ దరిద్రం ఉండదు కాబట్టి, ఉన్న దరిద్రాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక ఈ వయసులోని ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఈ వయసులోని ఇంకా అద్భుతంగా దేవుని పని చేయవచ్చు. ముంగమూరి దేవదాసయ్య గారు తన జీవిత చరమ దశలో, ముగింపు దశలో చేసిన సేవే ప్రఖ్యాతిగాంచిన సేవగా ఉండిపోయింది. అంతకుముందు లూథరన్ మిషన్లో చేశారు ఆయన, అదేమంత గుర్తింపులోకి రాలేదు. కానీ ఆ చివరి ఘట్టంలో ఆయన ఒక పరిచర్య స్థాపించి, ఆయన వెళ్ళిపోయే నాటికి ఒక పెద్ద పాకలోనే ఆయన పరిచర్య చేశారు. ఆ చివరి ఘట్టంలో, ఆ ముసలితనంలో, ఆ వృద్ధాప్యంలో చేసిన సేవే తర్వాత విస్తరించి అనేక ప్రాంతాలకు అది వ్యాపించింది. అనేక మంది దైవజనులకి అది నాంది పలికింది. ముసలాళ్ళకి చెప్తున్నాను నేను, నా పని అయిపోయింది, నా సరికి అయిపోయింది, నా శక్తి అయిపోయింది, ఇంకా నేనేం పనికి వస్తాను, ఇంకా నేనే వాడబడతానంటే, నీకు శక్తి అయిపోయినా నీ దేవుడికి శక్తి అయిపోయిద్దా? అయితే నువ్వు ముసలమ్మ అవుతావు, అయితే నువ్వు ముసలయ్య అవుతావు, కానీ ఆయన ఎప్పుడు ముసలోడు కాడు. నీ శక్తి క్షీణించిద్దేమో కానీ నీకు తోడై ఉన్న దేవుని శక్తి ఎన్నడూ క్షీణించదు. నీ సూర్యుడు అస్తమించడు. నీ సూర్యుడు, నీతి సూర్యుడు నిరంతరం నీ మీద ప్రకాశించగలడు. హల్లెలూయా, హల్లెలూయా.